ఇదేంటి ఈరోజే మొక్కలు వస్తే ఈరోజు చల్లటి గాలి వేసేస్తుంది, అంతా నా ప్రభావం అనుకుంటున్నారా? కాదు కాదు, అలాగేం కాదు. అయితే సరే వినండి, ఎంత పంచితే ప్రేమ అంత పెరుగుతుంది. ఎలాగో చూద్దామా? ఏం లేదు, ఒక ఇంట్లో అంట అన్నము కొండతో ఉండి పెట్టేస్తారంట. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. అయితే నలుగురు అన్నదమ్ములు కూడా ఎప్పుడు వస్తారో ఎప్పుడు తింటారో అంది ఎవరికి తెలియదట. కొండతో ఉండి పెట్టేస్తారు. పెట్టిస్తే ఫస్ట్ వచ్చిన అతను రెండో అతను తిన్నాడో లేదో అనుకుని అతను కొంచెమే తింటాడట. అలాగా ఎంత వాళ్ళ కడుపు తిడుతుందో అంత తినకుండా మరో వ్యక్తికి ఆ అన్నం ఉంటుందో లేదో అని కొంచెంగా తింటారంట. తిని అలాగా ఈ నాలుగో వ్యక్తి కూడా ఏం చేస్తాడు, అమ్మో మళ్ళీ ఉంటుందో లేదో అంటే, ఎందుకంటే ఎవరు ఎప్పుడు వచ్చారో అని ఎవరికీ తెలియదు కాబట్టి ఇంకొకరి గురించి ఆలోచించి కుండలో అన్నం ఉంచేస్తారంట. ఉంచేస్తే అదేమవుతుంది, అంటే నలుగురు గురించి వండిన అన్నం ఇది. అయితే అప్పుడేమవుతుంది, ఆ అన్నము మిగతా వాళ్ళు తిన్నారో లేదా అని ముగ్గురు గురించి ఉంచేస్తారు కదా మరి, అంటే ఒక్కొక్కరు తినేస్తారు ఉంచేస్తారు. ఆ మరస్ట్ రోజు తెల్లవారి అదే అన్నాన్ని 10 మంది తీసుకెళ్ళిపోతుంది. 10 మంది తింటూ తన కొడుక్కి పంచి పెడుతుంది, కుడిపిస్తుంది. కుడిపించిన తర్వాత మిగతా అన్నం తాగుతూ భర్త గురించి తీసుకెళ్తుంది. ఆ స్టోరీ అయితే నాకు తెలియదు, కానీ యాక్చువల్లీ నేను 20 రూపాయల బెండకాయలు నేను కొన్నా. కొని ఏం చేశాను, బయట ఒక ఆవిడ ఎవరో నాకు తెలియదు, నీకు కావాలా అని అడిగాను. కానీ అంత ఎక్కువ ఇవ్వలేదు, కొంచెం ఆవిడకి ఇచ్చాను. కింద ఎవరికో అడిగితే వాళ్ళకి కొంచెం ఇచ్చాను. అడగలేదు, నేనే ఇచ్చాను. మిగతాది నేను తెచ్చాను. నేను నా గురించి కర్రీ వండుకున్నాను. మిగతావన్నీ ప్లాంట్స్కి అవన్నిటికీ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేశానో నేను చూశాను. ఎంత 20 రూపీస్ అవి మనం పెంచుకుంటూ ఇస్తే ఎంతమందికైనా మనం పంచవచ్చు. అయితే అదే అనమాట, యూ హ్యాడ్ టు లెర్న్ టు షేర్ వాట్ యూ హ్యావ్. యూ హ్యాడ్ టు లెర్న్ షేర్ వాట్ యూ హ్యావ్ వెన్ యూ హ్యావ్ టు రిచ్. అంటే నువ్వు ఎంత పెంచుకుంటే ఎంత పంచితే, ఎంత ఇతరులకి ఇస్తే అంత ధనవంతుడు మాత్రం అవుతావు.